హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇక పల్లవి అయితే మీనాక్షిని కిడ్నాప్ చేసి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ తను బయటపడిపోతుందో అని. ఇక అవని ఏంటి ఇంత ముమ్మరంగా ఎతుకుతుంది, కొంపతీసి ఇది కానీ నన్ను కనిపెట్టదు కదా అంటూ ఇక టెన్షన్ పడుతూ ఇక రాత్రి అయితే నిద్రపోతూ ఉంటుంది. ఇక సడన్గా ఒక్కసారి పల్లవి అయితే పెద్దగా అరుస్తూ లేస్తూ ఉంటుంది. ఇదేంటి నాకు ఇలాంటి కళ వచ్చింది. ఇక అక్షయ్కి నిజం తెలిసిపోయినట్టు అవని అభిరామ్ ఇద్దరు కలిసి అక్షయ్ తన గురించి నిజం చెప్పినట్లు పల్లవికైతే కళ వస్తుంది. దాంతో ఇక అక్షయ్ పల్లవిని గట్టిగా నిలదీయడంతో ఇక బ్రాస్లెట్ ఖచ్చితంగా నీదే కదా అని చెప్పి ఇక అక్షయ్ వచ్చి తనని నిలదీసి అడగడంతో ఇక కమల్ అక్షయ్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి తనని మెడపట్టి బయటకు గెంటినట్టు ఇక పల్లవి అయితే ఒక డ్రీమ్ అయితే రావడంతో ఇక వెంటనే హవాక్ అయిపోతూ ఉంటుంది. పల్లవి అయితే ఇక వెంటనే చక్రధర్కి అయితే కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి మందు పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జైలు నుండి బయటకు వస్తాడు కదా. ఇక ఇద్దరు కలిసి కూర్చొని ముచ్చట్లేసుకుంటూ తాగుతూ ఉంటారు. ఇక అర్ధరాత్రి పల్లవి ఫోన్ రావడంతో చక్రధర్ ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఏంటి ఏంటి పల్లవి ఈ టైంలో కాల్ చేస్తుంది అంటూ ఇక పల్లవి ఫోన్ లిఫ్ట్ అయితే చేస్తాడు. అమ్మ పల్లవి ఏమైందమ్మా, ఏంటి ఈ టైంలో ఇలా ఫోన్ చేశావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అది డాడీ నేను ఆ మీనాక్షిని కిడ్నాప్ చేశాను కదా, అది ఆ అవని కనిపెట్టి నన్ను చంపేసి ఇదిగో అందరికీ ఇంట్లో వాళ్ళందరి ముందు నా గురించి నిజం చెప్పినట్టు నాకు కలొచ్చింది డాడీ. నాకు చాలా భయంగా ఉంది. అలాంటిది కనుక జరిగితే ఈ తిక్కలోడు ఈ కమ్మల్ గాడు నన్ను అస్సలు బ్రతకనివ్వడు. నువ్వే ఏదో ఒకటి చేయి డాడీ అని చెప్పి ఇక అంటూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఆ అవని అంతవరకు వస్తే ఆ అవనిని ఎలాగైనా సరే ఎక్కడ పైలోకానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. అయినా దాన్నైనా వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం వదులుకోను బేబీ. నువ్వు నా కోసం ఎంత చేశావు, నేను నీ కోసం ఆ మాత్రం చేయలేనా. నీ గురించి బయటపడే ఒకరోజు ముందైనా సరే ఆ అవనిని పైకి పంపించేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. నువ్వు హాయిగా నిద్రపో. అంతేకాదు నువ్వు ఇక నుంచి ఆ అవని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అవనికి ఈ రోజే ఆఖరి రోజు. రేపు ఖచ్చితంగా దాన్ని పైకి పంపించే ప్రయత్నం చేస్తాను. నువ్వేం వరీ అవ్వకు బేబీ అని చెప్పి ఇక ధైర్యం చెప్పి చక్రధర్ అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న పల్లవి అయితే ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్ డాడ్. నిజంగా నా గురించి అందరికీ ఎక్కడ బయటపడిపోతుందో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. ఆ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎడ మీద నుంచి తోసేసింది నేనే అని, అలాగే ఈ మీనాక్షిని కిడ్నాప్ చేసింది నేనే అని ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కడ తెలిసిపోతుందో, నా గురించి గుట్టంతా ఎక్కడ బయటపడిపోతుందో, అదేవిధంగా ఆ పోలీస్ గాడు వాడున్నాడు కదా ఆ అభిగాడు, వాడిని కూడా నేనే కదా అటాక్ చేపించింది. ఇదంతా ఎక్కడ తెలిసిపోతుందోనని నేను ఎంత టెన్షన్ పడిపోతున్నానో తెలుసా డాడ్. నాకు పడుకుంటే నిద్ర రావట్లేదు. అంతేకాదు నా లేని కడుపు ఉన్నట్లు నటించడానికి కూడా నేను ఎంత టెన్షన్ పడి చేస్తున్నానో నాకు అర్థమై కావట్లేదు. ఈ తింగరోడిని పెట్టుకొని నేను చేయలేకున్నాను డాడ్. ఆ వచ్చిన లాయర్తో మాట్లాడి ఇదిగో వీడికి నాకు విడాకులు కూడా ఇప్పించేసాయి. ఇలాంటి సన్నాసి వెదవతోటి ఈ ఇంట్లో నేను బ్రతకలేను అని చెప్పి ఇక పల్లవి అయితే అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న చక్రధర్ బేబీ తొందరపడకు బేబీ, నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాదు నువ్వు వాడితో కలిసి బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ మన టార్గెట్ వేరే. ఆ రాజేంద్ర ప్రసాద్ గాడి ఆస్తి కొట్టేయడమే మన అసలైన టార్గెట్. ఆస్తి పత్రాలు మన చేతికి రానివ్వు, ఆస్తి మొత్తం మన చేతిలోకి రానివ్వు. ఆ తర్వాత నువ్వు ఆ ఇంట్లో నిమిషం కూడా నిలబడడానికి వీల్లేదు బేబీ. అప్పుడు నేను అన్నిటికీ తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఆవేశపడద్దు, అందరితోనూ మంచిగా ఉండు, నీ మీదకి ఏది రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవికి ధైర్యం చెప్పి ఇక ఫోన్ అయితే పెట్టేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ పెట్టేసిన పల్లవి అయితే అమ్మయ్య డాడీ బయటకు వచ్చాడు కదా, ఇంకా డాడీయే చూసుకుంటాడు. ఆ మీనాక్షి సంగతి ఈ అవని సంగతి రేపే దానికి ఆఖరి రోజు అంటున్నాడు. డాడీ ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తాడులే అని చెప్పి ఇక పల్లవి అయితే ఇక సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి ఇక అటు ఇటు తొంగి చూస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే ఇక హాయిగా నిద్రపోతూ ఉంటాడు. అమ్మయ్య ఈ తింగరోడు లేలేదు అని చెప్పి ఇక సైలెంట్గా వచ్చి ఇక బెడ్ మీద అయితే పడుకుంటుంది. ఇక తనకి ఏమీ తెలియదు అన్నట్లుగా ఇక మార్నింగ్ అయితే అవుతుంది. ఇక మార్నింగ్ అయిన తర్వాత
చక్రధర్ అయితే పల్లవికైతే కాల్ చేస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చక్రధర్ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు, డాడ్ ఏంటి డాడ్ రాత్రి ఆ మాట చెప్పావు, ఉదయం ఇంతవరకు కాల్ చేయలేదు. ఈ ఇంట్లో చూస్తే ఇక్కడ ఇంట్లో జనాలు సంత ఎక్కువైపోయారు. నేను ఎక్కడ ఫోన్ చేస్తే ఎక్కడ బయటపడిపోతుందో అని నేను మాత్రం నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను డాడ్ అంటూ ఇక ఒక పక్కగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే, బేబీ నేను చెప్పేది ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా విను. పల్లవిని అవనిని లేపేయడానికి ఈరోజే మంచి రోజు. ఇక ఎక్కువ రోజులు కనుక దాన్ని అలాగే ఉంచితే ఖచ్చితంగా మీనాక్షిని కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత తీగద లాగితే డొంక కదిలినట్టు నువ్వు నేను అందరం కూడా బయటపడిపోతావు. అలా బయటపడడానికి వీల్లేదు. అందుకని నీకు ఒక ప్లాన్ చెప్తాను, దాన్ని ఫాలో చేసాయి. ఇంతకీ అవని అక్షయ్లు ఎక్కడున్నారు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఉదయాన్నే గుడికి వెళ్ళారు డాడీ, ఇంకా రాలేదు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళని ఆ గుడికి వెళ్ళినట్లే పైకి పంపించేద్దాంలే, నువ్వు అలాగే ఉండు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెప్తూ ఉంటాడు. చూడు పల్లవి, నువ్వు ఇప్పుడు నీ ఫోన్లో నుంచి కాకుండా వేరొక ఫోన్లో నుంచి ఇక అవనికైతే కాల్ చేయి. అవనికి కాల్ చేసి, మీ అమ్మ ఇక్కడ శివాలయం దగ్గర పడిపోయింది, మీరు తొందరగా రండి, మీ అమ్మకి అస్సలు బాగోలేదు, ఇదిగో మీరు తన కూతురు అని చెప్పి మీ నెంబర్ చెప్పి స్పృహ తప్పి కింద పడిపోయింది అని చెప్పు. ఇక అవని అయితే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక అవని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఇక వాళ్ళిద్దరిని నేను ఒక లారీని మాట్లాడాను, ఆ లారీతో గుద్ది చంపించేస్తాను, దెబ్బకి పీడ విరగడైపోతుంది, మనకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది బేబీ, ఎలా ఉంది మన ప్లాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. వావ్ డాడ్, సూపర్ సూపర్ డాడ్, వాణ్ణి ఆ పైకి పంపించే డాడీ, నాకు ఈ ఇంట్లో నుంచి విముక్తిని కల్పించే డాడీ, నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను డాడీ, ఆస్తి మొత్తం మన పేరు మీద రాయించుకుని మనం వెళ్ళిపోదాం, వీళ్ళు నడి రోడ్డు మీదకి వస్తారు, అప్పుడు కానీ నా కళ్ళు చల్లబడవు, ఈ శ్రీకర్ గాడు నన్ను కాదని ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కదా, వాడికి కూడా బాగా బుద్ధి చెప్పిన దాన్ని అవుతాను అని చెప్పి ఇక కోపంగా అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే, బేబీ నువ్వు మాత్రం లేట్ చేయకు, వెంటనే అవనికి కాల్ చేయి, గుర్తుందా, నీ ఫోన్ నుంచి చేయొద్దు, వేరొక ఫోన్ నుంచి చేయి, నీ దగ్గర ఇంకొక ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఎస్ డాడ్, ఇలాంటి పనులు చేయడానికి నేను వేరొక ఫోన్ వాడతానని నీకు తెలుసు కదా, ఆ ఫోన్ నుంచే చేస్తాను, నువ్వేం వరీ అవ్వద్దు అని చెప్పి ఇక పల్లవి అయితే ఫోన్ అయితే పెట్టేస్తూ ఉంటుంది ఇక చక్రధర్ది. ఇక చక్రధర్ అయితే, ఎంతైనా పల్లవి నా కూతురు, అన్నీ నా బుద్ధులే, అన్నీ క్రిమినల్ బుద్ధులే, ఏదైనా సరే భలేగా చేసేస్తుంది, చెప్పింది చెప్పినట్టు, ఇట్లాంటి వాళ్ళు నా భార్య కూడా ఉంటే ఈ పాటికి ఆస్తి మొత్తాన్ని ఎప్పుడో కాజేసి ఉండేవాడిని, కానీ నా భార్య అలాంటిది కాదు కదా, అందుకే నాకు ఇంత సమయం పట్టింది. రాజేంద్ర ప్రసాద్, ఈ రోజుతో నువ్వు నీ ఫ్యామిలీ అంతా కూడా నడి రోడ్డు మీదకి వచ్చేస్తారు. అవని నన్ను ఎన్ని తిప్పలు పెట్టావు, నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి నన్ను జైలుకి పంపించారు కదూ, అందుకే జైలు నుంచి వచ్చిన తర్వాత మీ చావు కబురు వినడం కోసమే నేను బతుకున్నాను, ఏమనుకుంటున్నారో నాతోనే పెట్టుకుంటారా అని చెప్పి ఇక చక్రధర్ అయితే చాలా కోపంగా మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక పల్లవి అయితే ఇక తన ఫోన్ కోసం అయితే ఇక రూమ్లోకి అయితే వస్తుంది. ఇక రూమ్లోకి వచ్చి వెంటనే డోర్ అయితే లాక్ చేస్తుంది. ఇక డోర్ లాక్ చేసిన పల్లవి అయితే ఇక వార్డ్రోబ్లో ఉన్న తన ఫోన్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇక కమల్ అయితే తన ఫోన్ కింద పడిపోవడంతో ఇక తీసుకోవడం కోసం మంచం కిందకైతే వెళ్తాడు. ఇక ఇదంతా గమనించని పల్లవి అయితే ఇక రూమ్లో ఎవరూ లేరనుకొని లాక్ చేసుకొని ఇక తన రెండో ఫోన్ అయితే తీస్తూ ఉంటుంది. ఇక తన ఫోన్ని బెడ్ మీద పెట్టి, ఏది నా సెకండ్ ఫోను ఎక్కడుంది, ఈ తింగరోడు కానీ కనిపెట్టేశాడా ఏంటి అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఆ మాటలన్నీ విన్న కమల్, ఇదేంటిది, లోపలికి వచ్చి లాక్ చేసుకొని రెండో ఫోన్ అంటుంది, అంటే పల్లవికి ఈ ఫోన్ కాకుండా ఇంకొక ఫోన్ కూడా ఉందా, ఏం చేస్తుంది పల్లవి, అయినా ఎందుకో ఈ మధ్య పల్లవి మీద నాకు అనుమానంగా ఉంది, ఇప్పుడు నేను బయటకు వెళ్ళానంటే తిని ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇవన్నీ విషయాలు ఏవి నాకు తెలీదు, సైలెంట్గా మనం ఇక్కడే ఉందాం అని చెప్పి ఇక మంచం కింద కమల్ అయితే అలాగే ఉండిపోతాడు. ఇక అదంతా గమనించని పల్లవి అయితే ఇక తన రెండో ఫోన్ అయితే తీస్తుంది. ఇక తన రెండో ఫోన్ని తీసి ఇక అవనికైతే కాల్ చేస్తూ ఉంటుంది. ఇక అవనికి కాల్ చేయడంతో అవనికైతే రింగ్ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి అవని, హలో ఎవరు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే ఇక
వెంటనే పల్లవి ఇక ఫోన్ అయితే తన పైట కొంగుతో చుట్టి గొంతు మార్చి హలో నేను నేను అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న కమల్ ఇదేంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది, గొంతు మార్చి మాట్లాడుతుందేంటి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అవని అంటే మీరేనా అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న కమల్ అయితే ఒక్కసారిగా హవాకైపోతూ ఉంటాడు. ఇదేంటి అవని వదినతో తిను మాట్లాడుతుంది, ఏం చేస్తుంది తిను అని చెప్పి ఇక కమల్కైతే టెన్షన్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి అయితే అవునండి అవని అవని అంటే మీరేనా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అవునండి అవని అంటే నేనే, ఎందుకు కాల్ చేశారు, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది. అవని అది మీ అమ్మగారు ఇక్కడ శివాలయం దగ్గర పడిపోయి ఉన్నారండి, కళ్ళు తిరిగి నా కూతురు అవనికి కాల్ చేయండి అంటూ ఇక మీ నెంబర్ చెప్పి స్పృహ తప్పి పడిపోయారు. మీ అమ్మగారు ఎప్పటి నుంచో అన్నం తినలేదనుకుంటాను, మొహం అంతా వాడిపోయింది, ఇక తన్ని ఎంత లేపినప్పటికీ కూడా లేవట్లేదు, మీ పేరు చెప్పి మీ నెంబర్ చెప్పి కళ్ళు తిరిగి పడిపోయారు, మీరు ఇక్కడికి వస్తే మీ అమ్మగారిని మీకు అప్పగిచ్చేస్తాము అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న అవని అయితే ఒక్కసారిగా హవాక్కైపోతూ ఉంటుంది. ఏమండి ఆవిడ మా అమ్మగారు ఈ మధ్య కనిపించట్లేదు, దయచేసి నేను వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండండి, మా అమ్మని ఎవరు తీసుకెళ్లకుండా జాగ్రత్తగా అక్కడే ఉండండి, నేను మా ఆయన గుడికొచ్చున్నాం, వెంటనే బయలుదేరి ఆ గుడికి వస్తాం, దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చెయ్యండి అని చెప్పి ఇక అవని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న పల్లవి అయితే పర్వాలేదండి, మీరు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాము, మీరు తొందరగా వచ్చేయండి అని చెప్పి ఇక గొంతు మార్చి మాట్లాడడంతో ఇక ఆ మాటలన్నీ విన్న కమల్ అయితే ఒకసారిగా హవాక్ అయిపోతూ ఉంటాడు. నాకు మొదటి నుంచి దీని మీద అనుమానంగానే ఉంది, కానీ ఇది ఇలాంటి పాపిష్టి పనులు చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, కడుపుతో ఉంది కదా అని చెప్పి ఈ మధ్య పనిష్మెంట్లో అయ్యి వెనుకుండా ఉంటే చూడు ఇది ఏదో చేస్తుంది, మా వదిన్ని ఇబ్బంది పెట్టే పని ఏదో చేస్తుంది అని చెప్పి ఇక సగం తెలిసి సగం తెలియని కమల్ అయితే ఇక ఊగిపోతూ ఉంటాడు. ఇక కోపంగా బయటకు వచ్చేస్తూ ఉంటే వద్దు ఇది అసలు ఏం చేస్తుందో తెలియాలి అంటూ ఇక మంచం కింద అలాగే ఉంటాడు. ఇక కమల్ అయితే ఇక వెంటనే ఫోన్ పెట్టేసిన అవని అయితే అక్షయ్ తోటి ఏవండి ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసింది, తను శివాలయం దగ్గర మా అమ్మని చూసిందంటండి, అంతేకాదు అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట, ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పింది మనం వెంటనే శివాలయం దగ్గరికి వెళ్ళాలి, రండి అమ్మని తీసుకొచ్చుకుందాం అని చెప్పి కానీ చెప్పడంతో ఇక అక్షయ్ అవని ఇద్దరు కూడా చాలా సంతోషంగా మన మొర దేవుడు ఆలకించినట్టున్నాడు అవని, అందుకే ఈరోజు ఉదయాన్నే గుడికి రావడంతో ఇంత మంచి శుభవార్త విన్నా, పద లేట్ చేయొద్దు, తొందరగా వెళ్ళి అత్తయ్య గారిని ఇంటికి తీసుకువద్దాం, అసలు ఏం జరిగిందో తనే చెప్తుంది అని చెప్పి ఇక ఇద్దరు కూడా స్కూటీ మీద బయలుదేరుతూ ఉంటారు. ఇక వెంటనే పల్లవి అయితే చక్రధరకి అయితే కాల్ చేస్తుంది. నాన్న వాళ్ళు గుడికి వెళ్ళారంట, గుడి నుంచి నువ్వు చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పాను, వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇక నీ ఏర్పాట్లు నువ్వు చెయ్యి, నా డాడీ వాళ్ళ ఇద్దరిలో ఒక్కరు కూడా మిగలకూడదు, ఇద్దరు పైలోకాలకి వెళ్ళిపోవాలి, ఈ ఇంట్లో రానినంటూ ఉంటే అది నేను ఒక్కదాన్నే అవ్వాలి, అర్థమవుతుందా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇక ఆ మాటలు విన్న చక్రధర అయితే పెద్దగా నవ్వుతూ అవును బేబీ రానివి నువ్వే అవ్వాలి, ఇంకెవ్వరూ అవ్వడానికి వీల్లేదు, నేను నిన్ను రాణిని చేసేదాకా నిద్రపోను, ఇప్పుడే ఆ రౌడీలకి ఫోన్ చేసి వాళ్ళని పైలోకానికి పంపించేయమని చెప్తాను, నువ్వేం కంగారు పడుకో, అంతేకాదు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, ఎందుకంటే నీ మీద అనుమానం రాకుండా ఉండాలి కదా అని చెప్పి ఇక చక్రధర చెప్పడంతో ఓకే డాడ్ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను డాడ్, వాళ్ళిద్దరిలో ఒక్కరు కూడా మిగలకూడదు, ఒకవేళ ఈ ప్లాన్ కనుక ఫెయిల్ అయినా ఆ అవని అక్షయలు ఇద్దరు కనుక తప్పించుకున్నారు అనుకో మన భరతం పడతారు, వాళ్ళని మనం ఎప్పటికీ గెలవలేం, అసలే ఆ అవనికి తెలివితేటలు ఎక్కువ, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైప్, దాన్ని ఎలాగైనా సరే పైకి పంపించాలి అని చెప్పి ఇక పల్లవి అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ విన్న కమల్ అయితే ఒక్కసారిగా హవాకైపోతూ ఉంటారు. అంటే ఇది ఈ పాపిష్టిది మా వదినమ్మను చంపడానికి ప్లాన్ వేసిందా, ఆ చక్రధర్ కాడితో కలిసి మొదటి నుంచి నాకు దీని మీద అనుమానంగానే ఉంది, అయినా కానీ ఇది ఇంత నీచమైన కుట్రలు చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, మా వదిన్ని చంపేస్తుందా అని చెప్పి ఇక కమల్ అయితే చాలా కోపంగా మంచం కింద నుంచి ఇక పైకైతే లేస్తాడు. ఇక పైకి లేచిన కమల్ని చూసిన ఒక్కసారి పల్లవి అయితే హవాక్ అయిపోతూ ఉంటుంది. ఇక తన చేతిలో ఉన్న ఫోన్ అయితే నేల మీద అయితే పడేస్తుంది. ఇక వెంటనే
కమల్ అయితే చాలా కోపంగా వచ్చి పల్లవి జుట్టు అయితే పట్టుకుంటాడు. ఎసై ఒసై పాపిష్టిదానా, ఏం మాట్లాడావే నువ్వు మాట్లాడిన ప్రతి మాట విన్నాను నేను. నా ఫోన్ కింద పడిపోయింది, తీసుకుందామని కిందకు వంగాను, అది లోపలికి పడిపోయింది. సరే అని చెప్పి మంచం కిందకు దూరాను. ఇంతలోకి నువ్వు వచ్చి డోర్ వేశావు. అసలు నువ్వెందుకు డోర్ వేస్తున్నావా అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అంతేకాదు, నువ్వు మీ నాన్నకి ఫోన్ చేసింది, మా వదినకి ఫోన్ చేసి మీ అమ్మగారు శివాలయం దగ్గరున్నారు రమ్మన్నది, అలాగే మీ నాన్నకి ఫోన్ చేసి మా వదిన్ని యాక్సిడెంట్ చేసి లేపించాలన్నది, అన్నీ కూడా నేను వినేశాను. అంతేకాదు, అన్నీ కూడా ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. మీకు ఈరోజు మీరు నా చేతుల్లో తప్పించుకోరు. నువ్వు మీ నాన్న శాశ్వతంగా జైల్లో ఉండి ఊచలు లెక్క పెడుతూ చెప్పకూడదు తినండి. పాపిష్టిదానా, నీలాంటి పెళ్ళం నాకు అవసరం లేదే అని చెప్పి ఇక బాగా ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటాడు ఇక కమల్ అయితే ఆ పల్లవిని. ఇక అది చూసిన పల్లవి అయితే, బావా ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు, నేను అలా చేయడం ఏంటి, నేను చెప్పేది ఒక్కసారి విను బావా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే కమల్ని బతిమలాడుతూ, ఏంటే నువ్వు వినేది, నేను చెప్పేది నేను అన్నీ కూడా నా చెవులారా విన్నానే. నువ్వు మా వదిన్ని చంపాలనుకుంటున్నావు కదే పాపిష్టిదానా, కానీ మా వదిన నన్ను కలపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలుసా, అవి కేవలం నాకు మాత్రమే తెలుసు. మనిషి ఉండే వాళ్ళకి మనసు అనేది ఉంటుంది, నీలాంటి రాయిలకు కాదు. అయినా నువ్వు కడుపుతో ఉన్నానని నన్ను నమ్మించావు కదూ, కానీ నువ్వు ఇప్పుడు కడుపు లేదు కాకరకాయ లేదు, నన్ను ఈ నరకం నుంచి విముక్తి చేయనానా అని చెప్పి మీ నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా కడుపును కూడా అబద్ధం చేశావన్నమాట అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఈ తింగరోడికి అన్నీ తెలిసిపోయాయి. నానోడితో నేనే నిజాలన్నీ బయట పెట్టేశాను. ఇప్పుడు నేను ఎలా బయటపడాలి అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన కమల్ అయితే పల్లవి చెంప మీద ఒక్కటి పీకుతాడు. ఒసై రా నువ్వు బయటికి పో అంటూ ఇక ఈడ్చుకు వెళ్తూ ఉంటాడు కమల్ అయితే. ఇక పల్లవి అయితే కమల్ తోటి, బావా ఆగు బావా, ఒక్క నిమిషం నేను చెప్పేది విని బావా అని చెప్పి ఇక తనని తాను సమర్థించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన కమల్ అయితే, లేదు నీ నిజాలన్నీ బయటపడిపోయాయి, అంతేకాదు ఏమి అభం శుభం తెలియని మా నాన్నని ఎవరు చంపబోయారో వచ్చిన ఆ ఇన్స్పెక్టర్ని కూడా చంపాలని చూసావు కదే పాపిష్టిదానా, అయినా నీకు మా నాన్న ఏం అన్యాయం చేశాడు, మా నాన్నని ఎందుకు మేడ మీద నుంచి కిందకు తోసావు, చెప్పు నీకు ఏం అన్యాయం చేశారని అవని వాళ్ళ అమ్మని నువ్వు కిడ్నాప్ చేశావు, చెప్పు. అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఏకంగా అవని వదినే అక్షయ్ అన్ననే చంపాలనుకుంటున్నా, నేను ఏ విధంగా వదిలిపెట్టాలి, నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ముందు ఫోన్ చేసి ముందు నువ్వు మీ నాన్నకి ఆ మర్డర్ అటెంప్ట్ ఆపిస్తావా లేదా అంటూ ఇక మరొకసారి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటాడు ఇక కమల్ అయితే. ఇక వెంటనే, ఒసే రాక్షసి, నువ్వు ఇలా వినవే మాట, రా నువ్వు ముందు ఇంట్లో నుంచి బయటికి పోవే అంటూ ఇక కమల్ అయితే పల్లవి చేయి పట్టుకొని ఇక లాక్కెళ్తూ ఉంటాడు. ఇక లాక్కెళ్ళి ఇక వీధి గుమ్మం నుంచి బయటకైతే తోసేస్తాడు. ఇక పల్లవి అయితే ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటుంది. ఒరేయ్ ఏం చేస్తున్నావురా, అసలే అది కడుపుతో ఉంది అని చెప్పి ఇక భానుమతి అంటూ ఉంటే, కడుపు లేదు కాకరకాయ లేదు, అది కూడా అబద్ధమే నానమ్మ అని చెప్పి ఇక అనడంతో, ఒరే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఇక భానుమతి అయితే వస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే పల్లవికి చేసినవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఇక పల్లవి, ఏంటిది ఇలా దొరికిపోయాను, నా చేతులతో నేనే దొరికిపోయానే, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.